ఇరాన్ లెబనాన్లపై అమెరికా ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. వైమానిక దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునే అసెంబ్లీ భవనంతో పాటు బీరుట్లోని హోటల్ ధ్వంసమైంది. ఆ రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 800 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా హతమారుస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు 5వ రోజుకు చేరాయి. రాజధాని నగరం టెహ్రాన్ దాడులతో దద్దరిల్లుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమ టెహ్రాన్లోని మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ సైన్యానికి చెందిన 4 కమాండ్ సెంటర్లపై దాడులు చేపట్టామని ఐడిఎఫ్ ఎక్స్లో పోస్టు చేసింది. ఇస్ఫహాన్, కోమ్, ఉర్మియా నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఇఫ్సహాన్ ప్రావిన్స్ లో 5గురు మృతి చెందారు. నజఫాబాద్, ఫెరీదాన్, మొబరాకే, అరన్ బిడ్గోల్, కషన్, షహరేజాలో జరిగిన ఈ దాడుల్లో 15 నివాసాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. టెహ్రాన్ లో ఇరాన్ ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు ఇరాన్లోని 2000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. జలాంతర్గామి సహా 17 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో 50,000 మందికి పైగా సైనికులు, 200 యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్లు చెప్పారు. B-2, B-1 బాంబర్లతో వందలాది బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశామని కూపర్ వెల్లడించారు. లెబనాన్లో భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం సరిహద్దు నుంచి 6 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లింది. ఈ మేరకు స్థానిక మీడియా పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని ఖియామ్ పట్టణంలో షెల్లింగ్ కొనసాగుతున్నట్లు తెలిపింది. లెబనాన్లో మృతుల సంఖ్యలో 12కు పెరిగింది. బాల్బెక్లో 6గురు, అరమౌన్, సౌదియత్లో మరో 6గురు చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో 23 మంది గాయపడగా 2 గల్లంతైనట్లు పేర్కొంది. బీరుడ్ సహా శివారు ప్రాంతాల్లో ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లు, క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. మరిన్ని దాడులు చేపట్టేందుకు దక్షిణ లెబనాన్లో 16 గ్రామాలను చేయిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోని మెతుటా నగరంపై రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. హైఫా నగరంలోని నౌకా స్థావరంపైన క్షిపణి దాడులు చేశామని పేర్కొంది. అయితే లెబనాన్ వైపు నుంచి వచ్చిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.